బయట చల్లని వాతావరణానికి ఇంట్లో వేడిగా చేసుకునే చికెన్ పకోడీ రెడీ. పకోడీ చేయడానికి ఒక అరకిలో చికెన్ తీసుకొని అప్పుడే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అలాగే రుచికి సరిపడగా కారం, సాల్ట్, ఒక 2 స్పూన్ల శనగపిండి, ఒక 2 స్పూన్ల చికెన్ గరం మసాలా, ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం పెరుగు, అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుని దీనిని బాగా కలిపేసుకొని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పట్టించుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ బాగా మ్యారినేట్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల తర్వాత తీసుకున్న ఈ చికెన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ చికెన్లోకి ఒక గుప్పెడు వరిపిండి తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా వరిపిండి మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టించేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని వేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇలా వేసిన 5 నిమిషాల వరకు వీటిని కలపకుండా ఉంచితే మొక్క విడిపోకుండా ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. తర్వాత వీటిని నెమ్మదిగా ఒక్కొక్కటిగా రివర్స్ చేసుకుంటాం. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్తో తీసుకుని ఆయిల్ మొత్తం వడగట్టేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ మొత్తం వడగట్టేసుకోవాలి. దీనిని అలాగే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పకోడీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఇలా పకోడీ మీద వేసుకుంటే వేడి చికెన్ పకోడీ రెడీ.